చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో రాఘవ అనే ఒక యువకుడు ఉండేవాడు. రాఘవ కలలు చాలా పెద్దవి, కానీ అతని కుటుంబ నేపథ్యం చాలా చిన్నది. అతను ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే పక్షులను, దూరపు కొండలపై మెరుస్తున్న కాంతిని చూస్తూ తన గ్రామ ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప ఆవిష్కరణ చేయాలని కలలు కనేవాడు. ఆ ప్రాంతం తరచూ నీటి ఎద్దడితో బాధపడుతుండేది. వర్షాకాలంలో కొంత నీరు దొరికినా వేసవిలో భూమి బీటలు పడేది. దీన్ని చూసి రాఘవ చాలా బాధపడేవాడు. అతని మనసులో ఒక ఆలోచన పుట్టింది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి దాన్ని శుద్ధి చేసి సంవత్సరమంతా ఉపయోగపడే ఒక స్థిరమైన నీటి వ్యవస్థను రూపొందించాలని ఈ ఆలోచన 10 లక్షల దీపాలకు సరిపోయే ఒక చిన్న అగ్గిపుల్లలా అతని మనసులో వెలిగింది. రాఘవ తన ఆలోచనలను తన గురువు అయిన ప్రొఫెసర్ వివేక్ తో పంచుకున్నాడు. ప్రొఫెసర్ వివేక్ ఆనందించారు, కానీ హెచ్చరించారు. రాఘవ, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనికి డబ్బు, సమయం, శాస్త్రీయ పరిజ్ఞానం చాలా అవసరం. నిన్ను చూసి చాలా మంది నవ్వొచ్చు. నువ్వు సిద్ధంగా ఉన్నావా అన్నారు. రాఘవ కళ్ళల్లో భయం లేదు, కేవలం నిశ్చయమైన సంకల్పం మాత్రమే ఉంది. గురువు గారు, వైఫల్యం గురించి ఆలోచించేంత సమయం నా దగ్గర లేదు. నా ప్రజల దాహం తీర్చడం ఒక్కటే నా లక్ష్యం అని అన్నాడు. అతను తన పనిని ప్రారంభించాడు. మొదట్లో అతను ఒక చిన్న ప్రయోగాత్మక ఫిల్టర్ వ్యవస్థను రూపొందించాడు, కానీ మొదటి ప్రయోగమే ఘోరంగా విఫలమైంది. ఫిల్టర్ చేసిన నీరు శుభ్రంగా లేదు. రెండవ ప్రయత్నంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి పాత ట్యాంకులను వాడాలని ప్రయత్నించాడు, కానీ ఆ ట్యాంకులు లీక్ అయ్యాయి. మూడవ ప్రయత్నం అతను రసాయనాలను ఉపయోగించి నీటిని శుద్ధి చేయాలనుకున్నాడు, కానీ అది కూడా ఫెయిల్ అయ్యింది. ఆరోగ్యానికి హానికరమని తేలింది. ఒక్కొక్క వైఫల్యం రాఘవను నిరాశకు గురి చేసింది. అతను రాత్రిలో నిద్ర లేకుండా గడిపేవాడు. డబ్బు అయిపోయింది. గ్రామస్తులు అతని పనిని చూసి నవ్వేవారు. చూసారా, రాఘవ కలలు కనే కేవలం పిల్లల ఊహలు మాత్రమే అని గేలి చేసేవారు. అతని తల్లిదండ్రులు కూడా అతన్ని నమ్మడం మానేశారు. ఈ వైఫల్యాలు రాఘవ శరీరాన్ని బలహీనపరిచిన అతని ఆత్మను మాత్రం బలంగా ఉంచాయి. ఎందుకంటే అతను తెలుసుకున్న ప్రతి వైఫల్యం విజయాన్ని చేరుకోవడానికి ఒక మెట్టులా భావించాడు. అతని డైరీలో ఇలా రాసుకున్నాడు: నా ప్రయాణం వైఫల్యంతో నిండి ఉంది, కానీ ఆ వైఫల్యాలే నాకు పాఠాలు నేర్పించాయి, దారి చూపిస్తున్నాయి. నేను ఆపను. నా కృషి కేవలం నా కోసం కాదు, నా గ్రామ భవిష్యత్తు కోసం అని రాసుకున్నాడు. తొలి వైఫల్యాల తర్వాత రాఘవ మరింత ఒంటరిగా మారాడు. గ్రామం మొత్తం అతన్ని దూరం పెట్టింది. ప్రొఫెసర్ వివేక్ తప్ప ఎవ్వరు అతనితో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. రాఘవ 6 నెలల పాటు తన గుడిసెలోనే ఉండి తన గత ప్రయోగాల వైఫల్యాలన్నింటినీ విశ్లేషించాడు. అతను 100ల కొద్ది పుస్తకాలు, పరిశోధన పత్రాలు చదివాడు. అతను 6 నెలల్లో నిద్ర లేకుండా కేవలం జ్ఞానాన్ని సంపాదించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఒక రోజు రాఘవ తన గురువుని కలవడానికి నగరానికి వెళ్ళాడు. ప్రొఫెసర్ వివేక్ రాఘవ కళ్ళలో ఉన్న కొత్త మెరుపును, అతని పరిశోధనలోని కొత్త లోతును చూసి ఆశ్చర్యపోయారు. రాఘవ పాత పద్ధతులను వదిలేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడానికి బయోఫిల్టర్ లేయర్ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించాలనుకుంటున్నట్లు వివరించాడు. ఈ సాంకేతికతలో సహజమైన ఇసుక, బొగ్గు మరియు స్థానిక మూలికల పొరలను ఉపయోగించి నీటిని శుద్ధి చేయాలని అతని ప్రణాళిక. ప్రొఫెసర్ వివేక్ రాఘవకు ఆర్థికంగా సహాయం చేయకపోయినా అతని ప్రాజెక్టును ఒక జాతీయ పరిశోధన సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ మొదట్లో ఆ సంస్థ అధికారులు రాఘవ ప్రాజెక్టును తిరస్కరించారు. ఒక యువకుడు ఎలాంటి ఆధారం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలుగుతాడు అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ వివేక్ మాత్రం వదలలేదు. ఆయన రాఘవ తరపున 2 నెలల పాటు వాదించారు. అతను పట్టుదల, జ్ఞానం గురించి వివరించారు. చివరికి ప్రొఫెసర్ వివేక్ యొక్క అంకిత భావం మరియు రాఘవ పరిశోధన పత్రాల బలం చూసి ఒక సంస్థ ఒక చిన్న మొత్తాన్ని సహాయంగా ప్రకటించడానికి అంగీకరించింది. ఆ డబ్బుతో రాఘవ తన సొంత గ్రామంలోని మారుమూల ప్రాంతంలో ఒక చిన్న నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. ఈసారి అతను కేవలం సాంకేతికతపై మాత్రమే కాదు, సహనంపై కూడా దృష్టి పెట్టాడు. ప్రతి ఒక్క పనిని నెమ్మదిగా, సరిగ్గా మరియు లోపాలు లేకుండా పూర్తి చేశాడు. చిన్న ఇటుకను అమర్చడానికి కూడా రోజులు పట్టేవి. ఈ పని జరుగుతున్నప్పుడు గ్రామస్తులు అతనిని పిచ్చివాడిలా చూశారు, కానీ ఈసారి రాఘవ పట్టించుకోలేదు. అతను కేవలం తన లక్ష్యం పట్ల ఉన్న దృష్టిని మాత్రమే చూశాడు. ఎందుకంటే ఆ లోపలి పోరాటంలో అతను వైఫల్యాల నుండి బయటపడ్డ అతని హృదయంలో లోతుల్లో విజయం యొక్క అగ్ని మెరుస్తూ ఉండేది. రాఘవ మరియు అతని బృందం ఇప్పుడు శంకర్ అనే ఒక కొత్త నమ్మకమైన యువ సహాయకుడు కూడా వారితో చేరాడు. 2 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. వారి వ్యవస్థ పూర్తయింది. ఇది పెద్ద ట్యాంక్, దాని కింద
బయోఫిల్టర్ పొరలు మరియు భూగర్భ జలాలు పునరుద్ధరణ కోసం ఇంజెక్షన్ బావులు యొక్క కలయిక. పెద్ద వర్షాకాలం వచ్చింది. రాఘవ ప్రాజెక్టును పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. గ్రామం మొత్తం ఆ ప్రాజెక్టు దగ్గర గుమికూడింది. వర్షం ప్రారంభమైంది. రాఘవ నిర్మించిన ట్యాంకు నిండింది. మురికి నీరు ఫిల్టర్ పొరల గుండా ప్రయాణించి శుద్ధి చేయబడిన నీరు భూమిలోకి వెళ్లడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత సమీపంలోని పాత బావిలో స్వచ్ఛమైన నీటి స్థాయి పెరగడం ప్రారంభమైంది. ఇది కేవలం స్వచ్ఛమైన నీరు కాదు, గ్రామానికి కొత్త జీవితాన్నిచ్చే నీరు. గ్రామస్తులు ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. మొదట్లో గేలి చేసిన వారంతా ఇప్పుడు రాఘవ పాదాల మీద పడ్డారు. వారు చేసిన పొరపాటును క్షమించమని అడిగారు. రాఘవ వారిని ప్రేమతో పైకి లేపాడు. మీరు నన్ను నమ్మకపోయినా నా పైన నమ్మకం ఉంది. ఈ విజయం ఒక్క రాఘవది కాదు, ఈ గ్రామం సహనం మరియు పట్టుదల యొక్క విజయం అని అన్నాడు. రాఘవ ప్రాజెక్టును చూసి ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు ఆశ్చర్యపోయారు. అతని ఆవిష్కరణను జాతీయ స్థాయిలో గుర్తించారు. అతను బయోఫిల్టర్ లేయర్ సాంకేతిక దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలు అమలు చేశారు. రాఘవ ఒక శాస్త్రవేత్తగా, ఒక నాయకుడిగా ఎదిగాడు. అతను సంపాదించిన డబ్బంతా తిరిగి తన పరిశోధనలకే ప్రయోగించారు. రాఘవ ఎప్పుడు తన గ్రామ ప్రజలకు చెప్పే మాట, మీ లక్ష్యం ఎంత పెద్దదైనా దాన్ని చిన్న చిన్న ప్రయత్నాలుగా విభజించండి. మొదటి వైఫల్యం తర్వాత వదిలేయకండి, ఎందుకంటే వైఫల్యమే విజయం యొక్క రహస్యాన్ని దాచి ఉంచుతుంది అని అన్నాడు. సహనంతో కూడిన పట్టుదలే చివరికి అద్భుతమైన వారసత్వానికి దారి తీస్తుంది. ఆ విధంగా రాఘవ కేవలం తన గ్రామ దాహార్తిని మాత్రమే తీర్చలేదు, లక్షలాది మంది ప్రజల హృదయాల్లో ఆశ యొక్క దీపాన్ని వెలిగించాడు. ఇది రాఘవ కథ. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.